అందరికీ నమస్కారం. నేను రవి ప్రకాష్. వోల్గా వీడియోస్ 18 మిలియన్స్, బాబోయ్ 1,80,00,000 మంది సబ్స్క్రైబర్సా. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. ఏమనుకున్నా మనీ ఉంటే మనం మూవీ చేసేయచ్చు. ఏవింగ్ కావింగ్ ఉన్నారు కదా, వాళ్ళ పనులు చేసుకుంటారు, డబ్బులు కరెక్ట్ గా ఇస్తే చాలు. డబ్బులు కరెక్ట్ గా ఇవ్వడమే పెద్ద ప్రాబ్లం అనుకున్నాను, కానీ అసలు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఓహో ఇంత ప్రతి చిన్నది కూడా ప్రొడ్యూసరే కేర్ తీసుకుంటారు అన్నది నాకు తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట. నాకు అనిపించింది ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఈయన దగ్గర తీసుకొస్తే ప్రొడక్ట్ డిస్టర్బ్ అయిపోద్ది. సో ఎట్లా అంటే నాకు సినిమాల్లో ముందు నుంచి యుద్ధం చేస్తూ ఉంటారు చూసారా, వెనకాల రాజుని కాపాడడానికి, అలా కాపాడుకున్నాం ఇన్ని మధ్యలో రాజు ఆయన అనమాట. ఇంపార్టెంట్ అండి, మనం ఎన్ని డబ్బులు పెట్టినా వాళ్ళు కరెక్ట్ ప్రోడక్ట్ ఇవ్వలేదంటే అయిపోయింది. మీకు ఎక్కువ స్ట్రెస్ కలిగించకుండా, మీకు ఎక్కువ ఏమీ ఇది అవ్వకుండా చూసుకున్నారు అనమాట. 100 మార్క్స్ ఇచ్చొచ్చు అయితే ఇప్పటికీ చూసుకుంటున్నారు. సూపర్. అసలు అంటే మీ సినీ ప్రస్థానం ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఏం చెప్తారు? నేను నా ఫస్ట్ ఫిల్మ్ సింహాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను, సిస్టర్ గా చేశాను. తర్వాత అది నాయకుడు బాలకృష్ణ గారితో చేసాము. తర్వాత గుండెజారి గలంత అయింది, కొంచెం మంచి బ్రేక్, అలీగారు వైఫ్ గా మంచి బ్రేక్. తర్వాత దూసుకెళ్తా, కాయరాజా కాయకీచక, అర్ధ శతాబ్దం, మన రూల్స్ రంజన్, లైన్ గా చాలా సినిమాలు చేసాం. మిస్టర్ పెళ్లి కొడుకు, అన్ని మంచి నేమ్ వచ్చినాయి. అంటే సినిమాలో ఒక్క సీన్ ఉన్నా ఆ సినిమాకి ఇంపార్టెంట్ ఉన్నదైతేనే నేను టేకప్ చేసుకుంటూ వెళ్ళాను. సో అవన్నీ చేసాము. తర్వాత అనిపించే సీరియల్స్ ప్రొడ్యూస్ చేద్దాము, లేదంటే సిరీస్లు చేద్దాము అనుకున్న టైంలో అనుకోకుండా మనకు కొంతమంది పరిచయం, ఇలా మూవీ చేస్తే బాగుంటుంది, అక్కడ చేస్తే ఇలా లాస్ కూడా ఉండదు అన్నప్పుడు నాకు అనిపించింది, అరే నాకు ఒకరు అవకాశం ఇస్తేనే మనం ఇక్కడ ఉన్నాము. సో కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి అంటే చాలా మంది చాలా ఆలోచిస్తారు కదా, మనం ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలి అన్న వేలో ఖుషి టాకీస్ అని చెప్పి స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ మీరు అన్నది బాగుంది, కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేయాలని. మీరు కంప్లీట్ గా ప్రొడ్యూసర్ గా ఉండకుండా ఎందుకు మళ్ళీ ఒక రోల్ చేశారు అంటే ఏం చెప్తారు? ఇది ఒక పాయింట్ ఉంది. యాక్చువల్ గా సీత కోసం చాలా మంది అమ్మాయిలు ఎత్తుకాం మేము. ఓకే, సీత ఎలా ఉండాలి అంటే ఒక హౌస్ వైఫ్, అన్మెయింటైన్డ్, బొద్దుగా ఉన్న ఒక అమ్మాయి కావాలి మాకు. ఓకే, సో దానికి అలాగే అంతే మెచ్యూర్డ్ యాక్టింగ్ కూడా కావాలి ఆ క్యారెక్టర్. అమ్మాయి ఎందుకంటే చిన్నది గీత అటు ఇటు అయినా కూడా నన్ను బయట వాళ్ళు బాధేస్తారు అనమాట, ఎందుకంటే అమ్మాయి పేరే సీత కాబట్టి ఆ లైన్ దాటకూడదు. సో అలా చాలా మంది నేను వెతికినప్పుడు ఏంటంటే, నేను కొంతమంది అమ్మాయిలు బాగున్నారు, బాగా చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఏంటంటే, మీరు ఒక 15 కేజీలు పెరుగుతారా అని అడిగారు. వాళ్ళు అన్నారు, ఈవిడే ఫస్ట్ ప్రొడ్యూసరు, ఈయన ఫస్ట్ డైరెక్టర్, మీ ప్రొడక్షనే కొత్తది, సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలీదు, నేను 15 కిలోలు పెరిగి మీ సినిమాలో హీరోయిన్ గా చేయాలా అని అడిగారు. అంతే కదా, ఎవరు రిస్క్ చేస్తారు? సరే అని లావుగున్న అమ్మాయిలు ఎదిగితే వాళ్ళకి యాక్టింగ్ రావట్లేదు. దొరికితే ఒక బాధ, ఇలా ఇలా సర్లే ఎలా దొరికారు కదా అని చూసుకుంటే వీళ్ళకి యాక్టింగ్ బాధ అనేటప్పటికి మా డైరెక్టర్ గారు ఇలా చూసారు. నేను అన్నాను ఫస్ట్. తర్వాత ఓకే, సీత క్యారెక్టర్ చాలా మంచి రోల్, చేయాలంటే కూడా మనకి అదృష్టం ఉండాలి, సరే రిస్క్ చేద్దామని చెప్పి నేను షెడ్యూల్ చూసుకుంటే సీత క్యారెక్టర్ ఎక్కువసేపు ఉండదు. ఓకే, అంటే మనకి మూవీలో ఎవ్రీడే అమ్మాయి మీదే వెళ్ళిపోయే లేదు, హీరో మీదే మొత్తం సినిమా అంతా నడుస్తుంది, కృష్ణ మీదే ఉంది. సో అప్పుడు నేను మేనేజ్ చేయగలను, మొత్తం మీద ఒక 14 రోజులు ఉంటే సరిపోద్దు మీరు అని సార్ చెప్పాక 14 days లో నాది కంప్లీట్ చేస్తా అంటే నేను చేస్తానని చెప్పి చేశాను అనమాట. 14 సంవత్సరాలు వనవాసం అండి. 14 రోజులు మొత్తానికి సీతకి ఎక్కడైనా సరే 14 అన్నది కలిసి అలా రాసి పెట్టి వచ్చింది మాకు. ఇప్పుడు సినిమా రిలీజ్ కూడా 14 నవంబర్ 14కే అవుతుంది అనుకోకుండా, మీకు 14 కలిసి వస్తుంది. సూపర్ సూపర్ సూపర్. అసలు అంటే మీ ఫస్ట్ పే చెక్ ఎంత తీసుకున్నాడు మీకు గుర్తుందా? ఇది ఫస్ట్ నేను సీరియల్స్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇన్కమ్ అంటే ఎంత గుర్తుందా? ఫస్ట్ ఇన్కమ్ అంటే నాకు 28,000 చెక్ వచ్చింది, మొగలి రేకులు శ్రీకాంత్ ప్రొడక్షన్స్ నుంచి ఫస్ట్ చెక్. అది మొగలి రేకులు అది హైయెస్ట్ లాగ్ అనమాట నాకు. తర్వాత అంటే యాంకరింగ్ చేసినప్పుడు ఎలా అంటే సి ఛానల్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు శాలరీ బేస్ లో ఉండేది అప్పట్లో. సో అప్పుడు ఏంటంటే మనము వీక్ లో 1 day వెళ్ళి చేసుకొస్తే 4 days వెళ్ళి వచ్చేస్తే సరిపోతుంది, దానికి 12,000 10,000 అలా పే చేసేవారు. కానీ ఇది పర్ డే పేమెంట్ లో మనకి కొంచెం హైయెస్ట్ పేమెంట్ లా అంటే శ్రీకాంత్ ప్రొడక్షన్స్ మొగల్ రేకులు. సార్ మీది ఎంత తీసుకున్నారు సార్? మీరు వర్క్ చేయగా రైటర్ గా కావచ్చు, అసిస్టెంట్ గా కావచ్చు, ఫస్ట్ తీసుకున్న డబ్బులు ఎప్పుడు అందరికి వాల్యుబుల్, చాలా గుర్తుండిపోతుంది. 3,000 అండి. 3,000 షార్ట్ ఫిల్మ్స్ కి రైటింగ్ కి
ఓ సూపర్. అంటే ఇప్పుడు ఈవిడ స్టోరీ లైన్ పిక్చర్ కాబట్టి ఇలాంటి స్టోరీతో వచ్చారు, మీరు డైరెక్ట్ చేస్తున్నారు. స్వతహాగా మీరు డైరెక్ట్ చేయాలంటే ఎలాంటి ఒక స్టోరీతో వస్తారు సార్? రవితేజ గారితో వస్తారట. రవితేజ గారితో రావాలని ఆయన డ్రీమ్. ఓ సూపర్. కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ రవితేజ గారికి. నాకు ఇష్టం ఆయన అంటే, ఆ. ఆయనతో ఆయన చేయాలని కోరిక. సినిమాలో మీకు బాగా నచ్చిన సినిమా నాకు కిక్ అంటే చాలా ఇష్టం. కిక్ ప్రాప్తి రస్తు. ఓకే. ఫన్ బాగా ఆయన జనరేట్ అక్కడి చేస్తారు నుంచే అనమాట. ఫన్ ప్రాప్తి రస్తారే ఆజాము లగెత్తురా అన్నట్టు. సార్ ఆయనతో తీస్తే ఎలాంటి ఎలిమెంట్స్ ని, అంటే సేమ్ కిక్ లో ఉన్నటువంటి ఎమోషన్స్, ఫన్నీ యాక్షన్ సీన్స్ ఇలాంటివన్నీ పెట్టి తీస్తారా, Yeah, definitely. లేదంటే ఇంకేమన్నా కొత్తగా ట్రై కొత్తగా ట్రై చేస్తా. ఫన్ తోనే ఇప్పటిదాకా రవితేజ గారు అటెంప్ట్ చేయని కాన్సెప్ట్ తో చేస్తాను. అందులో ఫన్ మిస్ అవ్వకుండా, ఓకే ఆయన టైమింగ్ మిస్ అవ్వకుండా. సార్ అవకాశం వచ్చింది, ఇప్పుడు మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఒక బిగ్ 3 stars తో చేయాలి అంటే ఎవరితో చేస్తారు సార్? బిగ్ 3 stars అంటే 3 ఇచ్చాను సార్, నేను ఒక ఆప్షన్ ఇవ్వలేదు, 3 ఇచ్చాను మీకు, అందుకే రవితేజ గారు ఫస్ట్ ఉంటారు, ఫస్ట్ ప్రయారిటీ. ఓకే. తర్వాత ప్రభాస్ గారు, ఓ సూపర్ డార్లింగ్. తర్వాత కార్తికేయ గారు. కార్తికేయ గారు. వావ్ సూపర్ చాయిస్ అండి మీది. అంటే ముగ్గురికి ఎలాంటి కథలు చెప్తారు సార్? ముగ్గురికి కమర్షియల్ కథలే. ప్రభాస్ గారికి అయితే సోషల్ ఫ్యాంటసీ చెప్తాను. సోషల్ ఫ్యాంటసీ చెప్తారు. ఓకే. కార్తికేయ గారికి నా కమర్షియల్, వీళ్ళకి కమర్షియల్. కమర్షియల్. సూపర్ సార్ సూపర్. అండ్ రోజా గారు, కమింగ్ టు యూ, అంటే ఎంతో మందిని చూసున్నారు, ఎంతో మంది చేతులు కాల్చుకోవడం కూడా చూసుంటారు చూసాము. ఇదే ఇండస్ట్రీలో పర్టికులర్ గా. yes. బీయింగ్ ఏ మెన్ సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు, బీయింగ్ ఏ ఉమెన్ సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. మీరు ఒక్కటి కాదు, యాంకరింగ్, యాక్టింగ్, ప్రొడక్షన్, ఇప్పుడు మళ్ళీ ఇన్ని చూసుకుంటున్నారు కదా. ఇందులో చూసిన ఎంటైర్ జర్నీలో అరే ఇలా జరిగింది, ఇది నేను తీసుకోలేకపోయాను, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏది తీసుకోలేకపోయాము అనే సిచ్యువేషన్స్, ప్రతిదీ మేము తీసుకోగలిగింది ఏది రాలేదు. ఓకే. ప్రతిదీ ఛాలెంజ్ ఎదుర్కొన్నామండి. అంటే నేను ఇది వెబ్ సిరీస్ చేద్దాం అనుకున్నప్పుడు నా దగ్గరికి కొంతమంది పర్సన్స్ వచ్చి మూవీ చేద్దాం అన్నప్పుడు సైడ్ నాకు అసలు మూవీ అంటే తెలీదు, ఎలా రిలీజ్ చేయాలో తెలియదు, ఎలా టీంని ఫామ్ చేసుకోవాలో కూడా తెలీదు. ఓన్లీ కథ ఉంది, ఆయన ఉన్నారు, నేనున్నాను అంతే అని చెప్పినప్పుడు మీకు ఎందుకు, మీరు మనీ రెడీ చేసుకోండి, మేము చేసేస్తాం, మేము రిలీజ్ చేసేస్తాం అని చెప్పి వచ్చారు. వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే వాళ్ళని యూట్యూబ్లో అసలు వాళ్ళు బిఫోర్ ఏం చేశారో అని చూసుకుంటే మన యూట్యూబ్ని చూసామంటే అయిపోయింది. అది రియల్లా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. నేను చూసుకున్నా ఓకే వీళ్ళు మంచిదే ప్రొఫైల్, ఓకే వీళ్ళు ఇంత ఆల్రెడీ మూవీస్ చేస్తున్నారు, ఇది ఉన్నారు, దే కెన్ హ్యాండిల్ అనుకున్నాను. మొత్తం తీసుకెళ్ళి జైల్లో పెట్టాం. పెట్టేసరికి ఏమైంది, షూటింగ్స్ లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చినాయంటే మమ్మల్ని భూపాల్ తెలుసు అని చెప్పి తీసుకెళ్ళిపోయి అక్కడ మేము ఇచ్చిన అమౌంట్స్ అక్కడ వాళ్ళు కట్టక వీళ్ళందరినీ బయటికి రోడ్ మీద తోసేసి వీళ్ళని మళ్ళీ నేను తీసుకెళ్ళి వేరే రూమ్స్ లో పెట్టి అక్కడ రూమ్స్ కొన్ని బాగోక వాళ్ళు ఇబ్బంది పడితే మళ్ళీ వేరే రూమ్స్ కి మార్చుకుని ఏదో పిల్లల్ని పెట్టి తిప్పినట్టు తిప్పాను. వీళ్ళు వెళ్ళిపోతారేమో ఒక టైంలో నేను అనుకున్నా వీళ్ళంతా ఏంద్రా బాబు ఈవిడతో మనకి సోది వెళ్ళిపోదాము, ఎందుకంటే అనుకుంటారు నేనే ఆ పొజిషన్ లో ఉన్నా నేను అనుకునేదాన్ని. ఎందుకంటే మన హైదరాబాద్ అనుకోండి ఏదో ఒకటి అరేంజ్ చేసుకుని ఈవినింగ్ వెళ్ళిపోతాము, తెలియని ప్లేస్కి వచ్చి తెలియని ఫుడ్ మాత్రం బాగా అరేంజ్ చేసి పెట్టి ఇక్కడ నుంచి చెఫ్ని తీసుకెళ్ళి వీళ్ళకి నచ్చిన మంచి ఫుడ్ అరేంజ్ చేసాం. కానీ ఆ స్టే అనేది ఒక 1 week చాలా ఇబ్బంది పడిపోయారు అందరూ. ఇక్కడ అక్కడ 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 ఇక్కడ లాస్ట్కి ఒక చోట సెట్ చేసాము. తర్వాత వాటర్ ప్రాబ్లమ్స్ అని ఇదని అదని చాలా వచ్చినాయి. మాకు హెల్ప్ చేస్తామని వచ్చిన వాళ్ళు మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు మూవీని. అక్కడ ఆ ప్లేస్ లో వదిలేసి వెళ్ళిపోవడము. లాంగ్వేజ్ తెలుసా? పోనీ లాంగ్వేజ్ నాకు తెలుసు, పాప ఈయనకి తెలియదు. ఇంకా మాతో వచ్చిన వాళ్ళు హాయ్, నా పేరు రోహిత్. హలో హాయ్, అందరికి నమస్కారం. వోల్గా వీడియోస్, డూ సబ్స్క్రైబ్ టు వోల్గా వీడియోస్. Congratulations to Olga Videos. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. Please do subscribe to Olga Videos. Congratulations for Volga Videos. Congratulations to Olga Videos. Please subscribe Olga Videos. Thank you.